ఐ న్యూస్ లో ప్రసారం చేసిన ఇసుక దొంగల కథనం నల్గొండ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఐ న్యూస్ లో వరుస కథనాలతో అధికారులు ఫీల్డ్ లోకి వచ్చారు. ఇసుక దొంగల పని పడుతున్నారు అధికారులు. అలాగే తుంగతుర్తి సెగ్మెంట్ లోని వంగమర్తి ఇసుక రీచ్ లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని స్పష్టమైన వివరాలను అలాగే ఇంకా స్పష్టమైన దృశ్యాలతో కథనం ప్రసారం చేసింది ఐ న్యూస్. ఈ కథనాలు చూశాక పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అధికారుల్లో చలనం పుట్టుకొచ్చింది. నిన్నటి వరకు వంగమర్తి ఇసుక రీచ్ వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి వస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ కలిసి రీచ్ దగ్గరలో హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఇసుక తొడకాలు, అక్రమ రవాణా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ ఆదేశాలతో ఇసుక మాఫియా తవ్వకాలు ఆపేసింది. కేసులు పెడతారని ఇసుక రీచ్ ను వదిలి పరారయ్యారు మాఫియా సభ్యులు. ఈ వ్యవహారం ఓ మంత్రి మెడకు చుట్టుకుంటుందనే చర్చ కూడా సాగుతుంది. జిల్లాలో ఇసుక రీచ్ చుట్టూ వాడి వేడిగా రాజకీయం నడుస్తుంది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐన్యూస్ వరుస కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించి వంగమర్తి వద్ద కొంతకాలంగా కూడా ఇసుక రీచ్ లో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ నిబంధనల విరుద్ధంగా కూడా అక్కడ ఇసుక తవ్వుతూ కూడా వందల లారీలలో కూడా ఇసుకను తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఇసుక సంబంధించి కూడా అక్రమ ఇసుక దందాకు సంబంధించి ఐన్యూస్ వరుస కథనాలతో కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే దిగువచ్చిందని చెప్పొచ్చు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఇసుక అక్రమ రవాణాపై కూడా రవాణా సంబంధించి కావచ్చు, ఇక్కడ ఇసుక తోటకాలకు సంబంధించి విచారణ చేపట్టారు. నల్గొండ ఆర్డీఓతో పాటు నల్గొండ డిఎస్పీ నిన్న ఇసుక రీచ్ ను కూడా సందర్శించడం జరిగింది. నిన్న మొత్తం కూడా ఐన్యూస్ వర్ష కథనాలతో కూడా ఒకంత చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న నల్గొండ ఆర్డీఓతో పాటు నల్గొండ డిఎస్పీ ఇసుక రీచ్ వద్దకు చేరుకున్నారు. ఇసుక రీచ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా ఉన్నతాధికారులకు కూడా చేరవేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా మొత్తం కూడా నిలిపివేయాలని కూడా జిల్లా కలెక్టర్ అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్ సంబంధించి అక్రమార్కులు మొత్తం కూడా పోలీసులను చూసి కావచ్చు కేసుల భయంతో కూడా పరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ దందాకు సంబంధించి మొత్తం కూడా ఒక మంత్రి ప్రమేయం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. మంత్రి ఆదేశాలతోనే కాంట్రాక్టర్లు ఇన్ని రోజులు కూడా వందల లారీల సాయంతో ఇసుక తోడకాలు జరపడం, అక్కడ ఉన్నటువంటి వందల లారీల సాయంతో కూడా అక్రమ ఇసుక రవాణాను కూడా ప్రోత్సహించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ అనుమతుల పేరుతో కూడా ఒక్కొక్క వేబిల్ ద్వారా కూడా వందల లారీలు కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆ నేపథ్యంలో కూడా అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి గత 2 రోజులు కూడా వరుస కథనాలు ప్రచురించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే దిగి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇసుక మాఫియాపైకి అయితే చర్యలకైతే చేపడతా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇసుక రీచ్ సంబంధించిన నిర్వాహకులు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పుక్లైన్లు కావచ్చు, లారీలు మొత్తం కూడా ఖాళీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. గుట్టు చప్పుడు కాకుండా నిన్న ఐన్యూస్ లో వరుస కథనాలు అనంతరం కూడా నల్గొండ ఆర్డీఓ, నల్గొండ డిఎస్పీ ఇసుక రీచ్ వెళ్లి కూడా అక్కడ ప్రొక్లైన్లు కావచ్చు, అక్కడ ట్రాక్టర్లు అదేవిధంగా లారీలు కూడా మొత్తం పంపించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఇసుక తవ్వకాలు కావచ్చు, ఇసుక అక్రమ రవాణా చేయవద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.